పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పిఠాపురం నియోజకవర్గంలో రెచ్చిపోయారు జనసేన నాయకులు. సెటిల్మెంట్ వివాదంలో జోక్యం చేసుకున్నారు జనసేన నాయకులు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపైన దాడి చేశారు జనసేన నేత భారతాల గోవింద్. భర్త ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చారు రాణి. అయితే సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణతో పాటుగా గోవింద్, వీరబాబులను కూడా పిలిపించుకుని మాట్లాడారు సుబ్రహ్మణ్యం. రాణి సోదరుడు సతీష్ పైన సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడడంతో సెల్లో వీడియోలు తీసి కూడా ప్రయత్నం చేసింది రాణి. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రెచ్చిపోయి రాణి యొక్క సెల్ ఫోన్ను కూడా లాక్కొని దాడి చేశారు జనసేన నాయకులు. ఈ నేపథ్యంలో దాడిపైన గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితురాలు రాణి. జనసేన నాయకులు సెటిల్మెంట్ వివాదంలో తలదూర్చడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఏదైతే కుంపట్ల సత్యనారాయణ, అదేవిధంగా గోవింద్, వీరబాబులను పిలిపించుకొని మాట్లాడినటువంటి విధానం, వారితో మాట్లాడేటువంటి క్రమంలో కొంతవరకు దాడికి ఎత్తిరించడం, సెల్ ఫోన్ లాక్కోవడం, భర్త యొక్క ఆర్థిక లావాదేవీల విషయానికి సంబంధించి సోదరుడితో కలిసి తాటిపత్రిలో సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చారు రాణి అనేటువంటి బాధితురాలు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత మహిళపైన దాడి చేసినటువంటి జనసేన నాయకులు భారతాల గోవింద్ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ కొంతవరకు ఈ సెటిల్మెంట్ వివాదం మాత్రం గొల్లప్రోలు మండలం తాటిపత్రిలో ప్రకంపన రేపుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా రాజకీయ నాయకులు సెటిల్మెంట్ వివాదాల్లో తలజూడితే కొంతవరకు వివాదాస్పదంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి ఉదంతమే పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో సెటిల్మెంట్ వివాదంలో జనసేన నాయకులు ఉండడం కలకలం రేపుతుంది. అసలు ఈ అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇటీవల డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన నాయకులు వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. నేరుగా ఏదైతే జనసేనకు సంబంధించిన నేతలు పబ్లిక్ కు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చడం, అటు ఎమ్మెల్యేగా ఉన్న ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. నేరుగా ఏదైతే గొల్లపోలు మండలం తాటిపట్టిలో ఒక దళిత మహిళపై నేరుగా జనసేన నాయకులు దాడి చేశారు. ఏదైతే తన భర్తతో ఉన్న వివాదం, తన భర్తతో ఉన్న ఆర్థిక వ్యవహారాల కారణంతో ఏదైతే రాజమండ్రి నుంచి గొల్లపోలు వచ్చిన మహిళపై, దళిత మహిళపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఇటు ప్రజా సంఘాలు, అటు దళిత సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాన్ని తిరిగి ఈ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం, ఏదైతే తన భర్తను పిలవడం, అక్కడ జరుగుతున్న ఏదైతే ఆర్థిక వ్యవహారాల్లో ఏదేదో మాట్లాడాలని వచ్చిన నేపథ్యంలో నేరుగా ఏదైతే దళిత మహిళ రాణితో పాటు ఆమె తమ్ముడిపై కూడా జనసేన నాయకులు దాడి చేశారు. ఈ దాడి చేస్తున్న సమయంలో కూడా ఫోన్ లాక్కోవడం నేరుగా ఏదైతే వీడియో రికార్డ్ చేసే నేపథ్యంలో ఆమె పైన చేయి చేసుకోవడం, మరి ఏదైతే తోయడం కూడా జరిగింది. అయితే అది మనం స్పష్టంగా విజువల్లో కనిపిస్తుంది. అయితే ప్రైవేట్ వ్యవహారాల్లో కానీ సంబంధించిన వ్యవహారాల్లో జనసేనకు సంబంధించిన ఏ నేతలు జోక్యం చేసుకోవద్దంటూ పదే పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా జనసేన నాయకులు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఏదైతే రాణి భర్త ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ జనసేనలో ఉన్న కీలక నాయకులు ఏదైతే గోవింద్, వీరబాబులను పిలిపించుకోవడం, ఆ పిలిపించుకున్న సమయంలో ఏదైతే మాటలు మాట్లాడుతున్న సమయంలో తీవ్ర వాగ్వాదం జరగడం, నేరుగా దళిత మహిళ ఏదైతే రాణి పైన జనసేన నాయకులు దాడి చేయడం జరిగితే దీనిపైన తీవ్ర వివాదం రేపుతుంది. ఇక్కడ రాణితో పాటు ఆమె సోదరుడు సతీష్ పైన కూడా నేరుగా సుబ్రహ్మణ్యం దాడి చేయడం జరిగింది. అయితే ఈ వీడియో సెల్ ఫోన్ లో ఈ వీడియోలు తీసే ప్రయత్నంలో ఆమె ఫోన్ లాక్కోవడం జరిగింది. దీంతో రెచ్చిపోయారు జనసేన నాయకులు. నేరుగా ఏదైతే జనసేన నాయకులతో పాటు సుబ్రహ్మణ్యం పైన కూడా నేరుగా ఆమె గొల్లపోలు పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు.
కిరణ్ కొంతవరకు అంటే పార్టీ పరంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి, సో జనసేన హైకమాండ్ ఏమైనా చర్యలు తీసుకొని జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా కనబడుతున్నాయి ఎవరైతే జోక్యం చేసుకున్నటువంటి లీడర్స్కి సంబంధించి? చిరాలి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అటు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు జనసేనకు సంబంధించిన జిల్లా నాయకులతోనూ మండల నాయకులతో కూడా ఆయన పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. నేరుగా ఏదైతే వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు, అటు మహిళలతో వివాదాలు కానీ నేరుగా పబ్లిక్ కు సంబంధించిన ఆస్తుల వ్యవహారాల్లో కానీ ఎక్కడ కూడా వేలు పెట్టకూడదు. పార్టీలతో ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకోండి, ఎక్కడ కూడా వివాద జోలికి వెళ్ళొద్దంటూ పదే పదే పవన్ కళ్యాణ్ చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే నాయకులు ఆచరించడం లేదు. ఏదైతే వివాదాలు వరుసగా వివాదాల్లో జోక్యం చేసుకోవడం, పబ్లిక్ కి సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకోవడం, నేరుగా ఏదైతే కొంతమంది నేతలు ముష్టి యుద్ధాలు గురిపించుకోవడం, నేరుగా పార్టీని వీధిన పడేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన 5 మెన్ కమిటీ నియమించారు. ఆ కమిటీ ఉంటే నేరుగా కమిటీని సంప్రదించండి అంటూ చెప్పినప్పటికీ కూడా ఏదైతే పబ్లిక్ కు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఆస్తుల వ్యవహారం, ఏదైతే ఆర్థిక వ్యవహారాలు, భార్యాభర్త మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాల తలదూచి నేరుగా ఏదైతే దళిత మహిళ రాణి పైన దాడి చేయడం కరెక్ట్ కాదంటే ఇటు దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చింది. అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ తన నియోజకవర్గంలో ఇలాంటివి జిల్లా నాయకులకు హెచ్చరించినప్పటికీ వరుసగా పలు వివాదాలు ఎదుర్కోవడం జనసేన నాయకులకు ఆనవాయితీగా మారినట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం పైన కూడా పవన్ పార్టీ కార్యాలయానికైతే ఈ గొల్లపల్లి ఇష్యూ అంశాన్ని కూడా తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేరుగా జనసేనలో ఉన్న 5 మెన్ కమిటీ దీనిపైన విచారించే అవకాశం ఉంది. బాధితులపైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదే పదే వివాదాల్లో ఇరుక్కోవడం రైట్ కిరణ్, మీరున్నట్లుగా కొంతవరకు జనసేన పార్టీ కూడా దీంట్లో జోక్యం చేసుకుంటుందా, లేదా హైకమాండ్ ఎన్నిసార్లు చెప్తున్నా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతల్లో మాత్రం ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో రెచ్చిపోయారు జనసేన నాయకులు. సెటిల్మెంట్ వివాదంలో జోక్యం చేసుకున్నారు జనసేన నాయకులు. ప్రధానంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపైన దాడి చేశారు జనసేన నేత భారతాలు గోవింద్. భర్త యొక్క ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపత్రిలో సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చింది రాణి అనేటువంటి మహిళ. అయితే సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను పిలిపించుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఈ నేపథ్యంలో రాణి సోదరుడు సతీష్ పైన సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడడంతో సెల్లో వీడియో తీసేటువంటి ప్రయత్నం చేసింది రాణి. ఆగ్రహంతో ఒక్కసారి రెచ్చిపోయినటువంటి అతను రాణి యొక్క సెల్ ఫోన్ను లాక్కొని ఆమె పైన దాడి చేసినటువంటి పరిస్థితి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దాడిపైన గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో మాత్రం బాధితురాలు రాణి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.